హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇప్పుడు నేను టమాటా సాస్ చేస్తున్నాను. దానికి ఏమేమి కావాలంటే చూపిస్తాను. చూడండి, టమాటా సాస్కి 4 టమాటాలు తీసుకున్నాను. బాగా ఎర్రగా ఉండేటివి తీసుకోవాలండి. సాస్ కలర్ బాగా వస్తుంది. ఎర్రగడ్డ, అల్లం కొంచెము, తెల్లగడ్డలు, చెక్క లవంగాలు పొడగొట్టి పెట్టుకున్నానండి. అది సాల్ట్, ఆయిల్. ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలండి. టమాటా 4 వేసుకుంటాను, బాగా ఎర్రగా ఉండేవి. చూడండి, ఇది తీసుకోండి. సాస్ బాగా కలర్, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ గ్లాస్ నీళ్ళు తీసుకున్నానండి. ఈ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. అల్లం వేస్తున్నాను. అల్లం కొంచెం వేస్తున్నాం. తెల్లగడ్డలు వచ్చి ఒక 6 వేసారండి. చూడండి, ఒక 6 వేసాను. ఎర్రగడ్డ ఒకటి వేస్తున్నాం. ఈ చెక్క లవంగాలు పొడి కొట్టుకున్నాం కదండి, కొంచెం వేసుకోవాలి. చూడండి, కొంచెం చాలు. సాల్ట్ సగం స్పూన్ వేస్తున్నాను. ఆయిల్ 1 స్పూన్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ 1 స్పూన్ వేస్తున్నాం. ఇవి ఉడకబెట్టుకోవాలండి ఒక 5 నిమిషాలు. చూడండి, పండుమిర్చి ఒక 4 వేసుకుంటున్నాను. చూడండి, ఈ కారం ఉంటాయండి, అందుకు 4 వేసుకుంటున్నాను. దీంట్లోనే వేసేసుకోవాలి. చూడండి, దీంట్లో వేసేసి ఒక 2 నిమిషాలండి ఉడికించుకొని ఆఫ్ చేసేసుకోవాలి మనము. చూడండి, ఉడికిపోయినాయి. ఇప్పుడు వచ్చి దీంట్లో వేసేసుకోవాలి మనము. ఇట్లా బాగా ఉడికినాక దించేసుకోవాలండి. చూడండి, తుక్కు అంతా తీసేసేయాలి. తుక్కు అంతా తీసేసి ఈ చల్లారినాక మిక్సీలో కొట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు మిక్సీలో కొట్టుకోవాలి. తుక్కంతా తీసేసేయాలండి. చూడండి, ఇప్పుడు మిక్సీలో వేసేసుకోవాలి. చూడండి, చూడండి ఎన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కొంచెమే వేసుకున్నానండి, తక్కువ వస్తుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. సాల్ట్ ఫస్ట్ కొంచెమే వేసుకున్నానండి, ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. ఇది మిక్సీలో కొట్టుకోవాలండి. చూడండి, మిక్సీలో కొట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇట్లా కొట్టుకోవాలి పేస్ట్ లాగా. చూడండి, చూడండి ఇప్పుడు చిక్కగా ఉంది టమాటా సాసు. ఈ నీళ్ళు మనం ఉడికించుకున్నాం కదంటే నీళ్ళు పడేయకూడదు. ఈ నీళ్ళు దీంట్లోనే కలిపేసుకోవాలి. మనం చిక్కగా కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. కొంచెం పలుసగా కావాలంటే ఈ నీళ్ళు కొన్ని కలుపుకోవాలండి దీంట్లోనే. చూడండి, చూడండి టమాటా సాస్ రెడీ అయిపోయిందండి. బిర్యానీ లేకైనా ఏ దాంట్లోకైనా బాగుంటుంది. ఇంకా పిల్లలకి చెప్పని అవసరం లేదండి, వట్టి సాసే తినేస్తారు పిల్లలకి. చూడండి,
చూడండి. ఇప్పుడు నేను బంగాళా రైస్ చేశానండి, చికెన్ ఫ్రై చేశాను. దీంట్లో కాంబినేషన్ టమాటా సాసు. చూడండి మీకు చూడండి టమాటా సాస్ చేశాను. మీలో ఎంతమంది నచ్చిందండి టమాటా సాసు? నచ్చిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి బాగుందండి.